మాట ఏంటో తెలుసునా? జెబులూను వలె ఇక్కడ ఉన్న సంఘము, జెబులూను వలె ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలు సముద్రమంతా సముద్రమంత సమృద్ధి ప్రతి ఒక్కరూ పొందుకుందురుగాక. ఈ నూతన సంవత్సరంలో ప్రతి దరిద్రత తొలగించబడి, ప్రతి శాపం నుండి విడుదల కలిగి, ప్రతి కన్నీల నుంచి దూరపరచబడి మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా దీవించబడుదురుగాక. హల్లెలూయా. జెబులూన్, నువ్వు ఎలా దీవించబడ్డావు? ఏ విధంగా ఆశీర్వదించబడ్డావు? నీ ఆశీర్వాదాలు ఏమిటో మాకు చెబుతావా? నువ్వు దీవించబడిన విధానం మాతో పంచుకుంటావా అని అంటే జెబులూను చాలా చక్కగా వివరిస్తాడు. ఆమేన్. మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోనండి, మీరు ఎలా దీవించబడ్డారో, ఎలా ఆశీర్వదించబడుతున్నారో కొంచెం సీక్రెట్ ఏమైనా చెబుతారా అని అంటే చెబుతారు. మరి మీకు మరి మేము దీవించబడే విధానము, మేము కొనసాగించబడే విధానం మీకు అంత అవసరమా అని మాట్లాడతారు. కానీ ఈ జెబులూను మాత్రం దేవుని సన్నిధానంలో చక్కగా ఈయన గురించి మనకు వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఏమిటో తెలుసునా? మొట్టమొదటిగా ఇతడు ఏం చేశాడనంటే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని సన్నిధానంలో నీతి యొక్క బలులను చెల్లించుచూ వచ్చాడు. హల్లెలూయా. ఏం బలులు చెల్లించాడండి? చెప్పరే. నీతి బలులను వచ్చాడు. అక్కడ రాసింది కదా మనకు, ఆ వాక్య భాగంలో రాసింది. అక్కడ ఏమని రాసింది? అక్కడ నీతి బలులను అర్పించెను. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఈ జెబులూను గురించి ఎంత చక్కగా దేవుని సన్నిధానంలో మాట్లాడుతూ వచ్చాడు అని అంటే, ఈ రోజున ప్రభు యొక్క సన్నిధానంలో జెబులూను ఆశీర్వదించబడినట్లుగా, జెబులూను దీవించబడినట్లుగా నీవు ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి ఆశీర్వాదం? అది సముద్రమంతా, చెప్పాలి నోటితో, సముద్రమంతా సమృద్ధి. ఆమేన్. సముద్రాన్ని కొలుస్తావా? సముద్రాన్ని లెక్కిస్తావా? నీ వల్ల కాదు. అందుకని దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ఏమని? ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును నేను విస్తరింపజేస్తాను, సముద్ర ఇసుక రేణువుల కంటే కూడా నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. ఈ సముద్రపు ఇసుకను లెక్కించలేవు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కించలేవు. అందుకనే జెబులూను దేవుని యొక్క సన్నిధానంలో సముద్రం అంత ఆశీర్వాదం ఇతను పొందుకొని ఉన్నాడు. ఇతను పొందుకోవడానికి కారణం, మొట్టమొదటి విషయం, అతనిలో ఉన్న గుణం ఏంటంటే దేవుని సన్నిధానంలో నీతి బలులను అర్పించెను. హల్లెలూయా. హల్లెలూయా. బలులు అర్పించడం అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేసేవాడు అంటే స్తోత్ర ప్రార్థన చేసేవాడు. ఎలాంటి ప్రార్థన అండి? స్తోత్ర బలులు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ బలులు చెల్లించాడు ఆయన? వేకువజామున ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబం కోసం, నీ సంఘం కొరకు, నీకు ఇచ్చిన బిడ్డల కొరకు, నీకు ఇచ్చిన చేతి పని కొరకు, నీకు ఇచ్చిన పాడి పంటల కొరకు వేకువజామునే లేచి, ప్రభువా నీ సన్నిధానంలో స్తోత్రిస్తున్నామయ్యా, ఇది మాకు దయచేసేందుకు నీకు స్తోత్రం, మీరు మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం, మీరు మాకు ఇచ్చిన దైవ సేవకులను బట్టి మీకు స్తోత్రం అని దేవుని సన్నిధానంలో ఈ స్తోత్ర బలులు, స్తోత్ర అర్పణ చెల్లించగలుగుతూ ఉన్నావా? నువ్వు చెల్లించగలిగితే ఎలాంటి ఆశీర్వాదం? సముద్రమంతా సమృద్ధి. ఆమేన్. మనమేమో స్తోత్ర ప్రార్థన చేసేది లేదు, మనమేమో ప్రార్థనలో గడిపేది లేదు. మనకు కావాల్సింది ఏమని ప్రార్థన చేస్తారు? వచ్చి, ప్రభువా సమృద్ధి అంత ఆశీర్వాదం, సమృద్ధి అంత దీవెన కుమ్మరించు, దించు దించు అని అంటాడు. ఇక్కడికి వచ్చి అర్థమవుతుందా? ఆయన అంటాడు, లేచి వేకువజామున ప్రార్థన చేయి ఫస్ట్. స్వామి గురకలు పెట్టి నిద్రపోతున్నావుగా, తెల్లవారుజామును కూడా తెల్లవారింద్ర బాబు లే లే అని అంటున్నా కానీ దేవుని సన్నిధికి గుర్తుకు రాకుండా అలాగని గడిపేస్తున్నావుగా. దేవుని సన్నిధానంలో వేకువజామున లేచి దేవుని కృపను పొందుకుంటూ
ఆయనను స్తుతించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దముతో కూడినటువంటి అర్పణ దేవునికి అర్పించాడు. దేవుని సేవకులు మందిరంలో ఉన్న, ఇంటిలో ఉన్న మీ కుటుంబాల కొరకు, మీ సమస్యల కొరకు ఒక్కొక్క కుటుంబం నిమిత్తమై ఏం చేస్తారో తెలుసిన పుస్తకములో కూడా రాసుకొని మీ పేర్లు, మీ కుటుంబంలో ఉన్న పిల్లల పేర్లు, ప్రభువా ఈ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం, ఈ కుటుంబాన్ని బట్టి ఆశీర్వదించండి అయ్యా, ఇలా సమస్యలను తొలగించండి అయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అని దేవుని సన్నిధానంలో శబ్దముతో కూడినటువంటి స్తోత్ర బలులను చెల్లించుచూ ఉన్నారు. గట్టిగా హల్లెలూయా. అందుకనే నీ సమస్యల నుంచి నీవు విడుదల పొందుచూ ఉన్నావు. అందుకనే నీకున్నటువంటి కష్టాల నుండి నువ్వు విడుదల పొందుచూ ఉన్నావు. అందుకనే దేవుని యొక్క సన్నిధానంలో నీ చేతి పని ఆశీర్వదించబడుచూ ఉంటూ ఉన్నది, నీ వ్యాపారము దీవించబడుతూ ఉన్నది. నువ్వు వెలుచున్న ప్రతి ప్రయాణములో దేవుడు తన దూతలను కాపుదలగా ఉంచి కాపాడుతూ ఉన్నాడు. కారణం దేవుని సేవకులు చేస్తున్న శబ్దంతో కూడిన స్తోత్ర అర్పణలు, స్తోత్ర బలులు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో కయ్యూను అర్పణ అర్పించాడు. దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదు. మరి హేబేలు కూడా దేవునికి అర్పణను అర్పించాడు. ఈ అర్పణలో ఏం జరిగింది? కయ్యూను అర్పణను అంగీకరించలేదు, కానీ హేబేలు యొక్క అర్పణను అర్పించాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కానీ దేవుడు అంటాడు కదా, ఇతని మీద కోపం కలిగి తన అన్నయ్య ఏం చేశాడు? ఇతన్ని చంపేస్తే రక్తము నేల మీద ఒలికినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది హెబ్రీ పత్రికలో. ఏమనంటే, మీరేం చదవద్దు, హేబేలు తన బలిని బట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఎలా ఉన్నాడనంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన బలిని దేవునికి అంగీకరించాడు. నీతిమంతుడని సాక్ష్యమును పొందాడు ఇతను. అంటే నీతిమంతుడు ఏ బలులు అర్పిస్తాడంటే నీతి బలులను చెల్లిస్తాడు. జబులను నువ్వు ఏ అర్పణ అర్పించావు, ఏ బలిని చెల్లించావు దేవునికి అంటే నీతి అర్పణను నేను చెల్లించాను. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, జబులూను జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం అనుగ్రహించబడుతూ వచ్చిందంటే సముద్రమంత సమృద్ధిని కలిగి జీవించుచూ వచ్చాడు. ఈ సంవత్సరం పాటలో ఇదే మాటను కలిపి కొత్తగా పాట రాయడం జరుగుతూ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. పడుకుందామా? పడుకుందామా వద్దా? పడుకుందామా? ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. బ్రదర్స్, పడుకుందామా వద్దా? కొంతమంది సీరియస్గా చూస్తుంటే ఏం లేదు కదా నా మీద కోపం. ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. పాట పాడుకుంటూ ప్రభుని మనం స్తుతించుదాం. ఇహ పరమందునా నీవే దేవుడవు, ఇలలో నీకెవరు సాటి లేరయ్యా. నీ మహోన్నతమైన మంచి మనసు ధరణిలో ఎవ్వరికి లేనే లేదయ్యా. నీ మహోన్నతమైన మంచి మనసు
ధరణిలో ఎవ్వరికి లేని లేదయ్యా. చప్పట్లు. పరమందున నీవే దేవుడవు, ఇలలో నీకెవ్వరు సాటి లేరయ్యా. ఇహ పరమందున నీవే దేవుడవు, ఇలలో నీకెవ్వరు సాటి లేరయ్యా. నీ మహోన్నతమైన మంచి మనసు ధరణిలో ఎవ్వరికి లేనే లేదయ్యా. నీ మహోన్నతమైన మంచి మనసు ధరణిలో ఎవ్వరికి లేనే లేదయ్యా. ఇహ పరమందు నాతో కలిసి నీవే దేవుడవు, నెలలో నీకెవ్వరు సాటి లేరయ్యా. గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. గట్టి కొట్టాలి ఉజ్జీవంగా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అరుణోదయమున నిన్ను నేను స్తుతించగా, శత్రువు నోడించిన వీరుడవు నీవే కదా. అరుణోదయమున నిన్ను నేను స్తుతించగా, శత్రువు నోడించిన వీరుడవు నీవే కదా. సముద్రాల జయముపై జయమును అనుగ్రహింపచేసి, జయముపై జయమును అనుగ్రహింపచేసి, నీ కౌగిలిలో నన్ను దాచి ఉంచితివే. నీ కౌగిలిలో నన్ను దాచి ఉంచితివే. ఇహ పరమందున గట్టిగా చప్పట్లు. నీవే దేవుడవు, ఇలలో నీకెవ్వరు సాటి లేరయ్యా. ఆమేన్ ఆమేన్. అపవాది మూసిన తలుపులు కొన్నే కదా, నాకై తెరచిన తలుపులు ఎన్నో కదా. అపవాది మూసిన తలుపులు కొన్నే కదా, నాకై తెరచిన
తలుపులు ఎన్నో కదా, సముద్రాల సమృద్ధిని అనుభవింపచేసి, సముద్రాల సమృద్ధిని అనుభవింపచేసి, నీ సన్నిధిలో నిలిచే కృపను ఇచ్చితివే, నీ సన్నిధిలో నిలిచే కృపను ఇచ్చితివే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇహ పరమందున చప్పట్లు కట్టి కొట్టాలి. ఇహ పరమందున నీవే దేవుడవు, ఇలలో నీకెవ్వరు సాటి లేరయ్యా. నీ మహోన్నతమైన మంచి మనసు ధరణిలో ఎవ్వరికి లేనే లేదయ్యా. నీ మహోన్నతమైన మంచి మనసు ధరణిలో ఎవ్వరికి లేనే లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఆమేన్ గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అపవాదిగాడు మూసిన తలుపులు గత 25వ సంవత్సరంలో కొన్నే, కానీ నా దేవుడు ఈ సంవత్సరంలో నీకు విస్తారమైన తలుపులు తెరవబోతూ ఉన్నాడు. గట్టిగా విశ్వసించి చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా హల్లెలూయా. సాతానుడితో చెప్పాలి, ఒరేయ్ సాతాన్ నీచుడా, గత 2025వ సంవత్సరంలో మాకు కన్నీళ్లు తెప్పించినావు, కష్టాలు తెప్పించి మాకు రావలసిన దీవెనలు రానివ్వకుండా కొన్నేరా నువ్వు తలుపులు మూసింది. మా దేవుడు ఇప్పుడు ఏం తెరిచినాడు? విస్తారమైన తలుపులు తీశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎలాంటి తలుపులంటే సముద్రమంతా సమృద్ధి అయిన ఆశీర్వాదాలు నీ కుటుంబానికి ఇవ్వడానికి, నీ పిల్లలకు దేవుడు అనుగ్రహింప చేయడానికి ఆయన తలుపులను తెరిచి ఉంచాడు. అదే ఈ పాటలో రాసుకున్నటువంటి మాట. ఆమేన్ హల్లెలూయా. రెండవదిగా చెబుతాను నా ప్రియ దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా ఏ బలులు చెల్లించాలి మనము? నీతి బలులు. అరుణోదయ కాల సమయంలో యోబు గారు తన పిల్లల కొరకు ఏం చేసేవాడు? బలులను చెల్లించేవాడు. ఆమేన్. ఎందుకని? వాళ్ళు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని. నీతి బలులు ఎందుకు చెల్లించాలి? దేవుని సన్నిధానములో పరిశుద్ధపరచబడుటకు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే యోబు జీవితంలో ఎన్నంతల ఆశీర్వాదంతో అతను దీవించబడుతూ వచ్చాడండి? 2 అంతల ఆశీర్వాదం. మొదటి కంటే మళ్ళా 2 అంతలుగా తన జీవితంలో దీవించబడుతూ వచ్చాడు. రెండవదిగా చెబుతానండి, జెబులూనులో తగ్గింపు జీవితం కలిగిన వాడు. ఆమేన్. ఏం చెప్పరే ఆమేనని? ఏ తగ్గింపు జీవితం కలిగి ఎట్లా జీవిస్తామని చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 30వ అధ్యాయము 11వ వాక్యం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 30వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. బాగా వినాలి. అయినను ఆషేరు, మనష్షే, అదిగో జెబులూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. చాలు చాలు. ఏ మనసుతో వచ్చారంటమ్మా వీళ్ళు? చెప్పాలి బ్రదర్స్ ఇక్కడ. అన్న ఏ మనసు అన్న ఆయనకు ఉన్నది?
కృంగిన మనస్సు అంటే యెరూషలేములోనికి వచ్చినప్పుడు అతను ఎలా జీవిస్తూ వచ్చాడనంటే కృంగిన మనస్సు, తగ్గింపు జీవితము కలిగి ఆ యెరూషలేములోనికి వచ్చి ఇతడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. పులియని రొట్టెల పండుగకు మరియు పస్కా బలికిని రాజు ఆహ్వానించినప్పుడు ఆ రాజు ఆ యొక్క పండుగను చేస్తూ ఉన్నప్పుడు జెబూలూను వంశములో నుంచి వచ్చిన వారు కూడా దేవుని సన్నిధానములో ఎలా బ్రతికారయ్యానంటే తగ్గింపు మనసుతో వచ్చి అక్కడ ప్రభుని ఆరాధించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఈ సంవత్సరములో నువ్వు దీవించబడాలి. జెబూలూను వలె సముద్రం అంత ఆశీర్వాదం, ఇస్సాకారు వలె సముద్రం అంత ఆశీర్వాదం నీ జీవితంలో రావాలేనంటే ఏ జీవితం నువ్వు కలిగి జీవించాలి? మందిరంలో తగ్గింపు జీవితం కలిగి జీవించాలండి. మనకేం లేదు. ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం, ఆశీర్వాదం దూరం అవడానికి గల కారణం, దేవుని సమృద్ధి అంతా ఆ సమృద్ధి దూరం అవడానికి కారణం ఏమిటి అనంటే మనిషిలో ప్రారంభమైనదే గర్వం. ఏమైందండి? గర్వం. నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా ఆస్తి ఏంటి, నా సంపద ఏంటి, నా పరిస్థితి ఏమిటి అని ఒకరికంటే ఒకరు ఏం చేసుకుంటున్నారు? ఈ రోజున హెచ్చించుకుంటున్నారు. కానీ జెబూలూను ఏం చేశాడంటే తనకు తాను తగ్గించుకొని దేవుని సన్నిధానములో ప్రార్థించేశాడు. జెబూలూను, నీకు ఆశీర్వాదం ఎలా వచ్చింది? అయ్యా, ఒకప్పుడు నేను గర్వించాను, ఒకప్పుడు చాలా భయంకరంగా నేను జీవించినటువంటి వ్యక్తిని. గర్వము, అహంకారము నా జీవితంలో చోటు చేసుకోవడం వల్ల ఏం చేశామంటే యెరూషలేములో నుండి మేమంతా చల్లా చెదురైపోయినాము. పరిశుద్ధుడైన దేవుని సన్నిధానములో నిలవలేకపోయినాం ఈ గర్వం, ఈ అహంకారం వలన. ఇప్పుడు మేము ఏం చేస్తూ వచ్చామంటే తగ్గించుకొని ప్రార్థన చేస్తూ వచ్చాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయములో కూడా మనము గర్వించడానికి వీలు. సంఘములో నువ్వు ఎలా ఉండాలనంటే వినయం, విధేయత, తగ్గింపు. దేవుడు నీకు ఏ పని అప్పగించినా, దేవుని సేవకులు నీకు ఏ పని ఇచ్చినా దాన్ని ఏం చేయాలంటే హృదయపూర్వకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటారో. హల్లెలూయా. మనకేం లేదు ఈ రోజున చాలామందికి. భార్య భర్త దగ్గర తగ్గించుకోదు, భర్త భార్య దగ్గర తగ్గించుకొని ఇల్లు సింహాల్లాగా పోట్లాడుతూ ఉంటారు ఇంట్లో. నువ్వెంత అంటే నువ్వెంత, మీ ఇంటి నుంచి నువ్వేం తీసుకొచ్చినావని భర్త అంటే, భార్య అంటది నువ్వేం సంపాదించినావని ఈమె మాట్లాడుతుంది. వీళ్ళిద్దరికీ ఎట్లా ఉన్నది? ఇంట్లో సమాధానం ఉందా? సంతోషం ఉందా? ఏమీ లేదు. బాగా గమనించండి. అందుకని ఈ 2026వ సంవత్సరంలో ఈ మందిర వార్షికోత్సవం సందర్భంగా ప్రభు మీతో మాట్లాడుచున్న మాట ఏంటనంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానములో తగ్గించుకుంటావో దేవుని సన్నిధానములో హెచ్చించబడతావు. తనకు తాను తగ్గించుకునివాడు హెచ్చించబడతాడు. తనకు తాను హెచ్చించుకునివాడు రోజు రోజుకి వాడు తగ్గించబడుతూనే ఉంటాడు. కానీ గర్వం మాత్రము అనగదు, తగ్గదు. కానీ దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలంటే తగ్గించుకొని బ్రతకాలి. హల్లెలూయా. మందిరంలో పాస్టర్ గారు పాట ఇయ్యకపోయినాడు అనుకో, పుస్తకం తీసుకొని ఇట్లా పాడుకోండి మీరే, నాకొద్దు, ఈ మందిరం వద్దు, ఇది వద్దు. ఏం ఒక పూట పాట ఇయ్యకపోతే నీకు నష్టమేమి? ఇంకొక వారం పడతావు కదా. ప్రతి వారం మీరే పడాలా? ప్రతి వారం మీరే చేయాలా? ఇది కాదు. దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు సంతోషంగా చేయాలి. ఒక సంఘంలో ఇలానే జరుగుతూ ఉంది. నేను పాట ఇయ్యలేదానికి ఆ వారం పాట ఇవ్వకపోసరికి అటు ఇటు చూసినాడు, అందరికి అయిపోయినాయి పాటలు. ఇంకా ఇస్తాడు పాస్టర్ గారు, ఇంకా ఇస్తాడని చూస్తున్నాడు. నేను ఇవ్వలా, ఎందుకంటే పోయిన వారం పాడాడు కదా, ఇంకొక వారం ఇంకొకరికి అవకాశం ఇద్దాం, ఇంకొకరికి సమయం ఇద్దాం అని నా ఆలోచన ఉంటుంది. ఆయన ఏం చేసినట్టు చూసి అటు చూసి, అరే సమాజంలో ఉన్నామే, సంఘంలో ఉన్నామే, ఇది ఎవరు నివసిస్తున్న స్థలం? ఇది
దేవుడు నివసిస్తున్న స్థలం కదా ఇది. ఎవరు మాట్లాడుతున్న స్థలం ఇది? దేవుడు మాట్లాడుతున్న స్థలం కదా. మన పరిశుద్ధమైన స్థలంలోనికి వచ్చినాం కదా. మన ప్రవర్తన, మన బిహేవియర్, మన విధానం ఎలా ఉండాలి? ఈ సిగ్గు ఎగ్గు ఏముండదు వీళ్ళకి. ఎప్పుడు పడితే అప్పుడు అలగటము, గొనగటము, కొట్లాడడం, వెళ్ళిపోవటం. వీళ్ళంతా ఎవరు? చిన్నపిల్లకాయలు. గోళీలు ఆడేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పిలిచినా రే రారా ఇంటికన్నా వెళ్ళేవాడు అల్లుడీడు గోలుగుండ్లన్నీ మొత్తం ఇటు నెరిపేసి వెళ్ళిపోతాడు, పాడు చేసి వెళ్ళిపోతాడు. అట్లా కొంతమందికి వాడు చెయ్యడు, ఇంకొకరిని చెయ్యనీయరు, అలాగున్న చెడగొట్టేసి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే తగ్గింపు లేకపోవడం వలన. అందుకనే దేవుని యొక్క సన్నిధానంలో నీవు తగ్గించుకొని జీవించదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు కంటే నువ్వు గొప్పవాడివా? యేసుప్రభు శిష్యుల పాదాలు గడిగాడుగా. మహోన్నతమైన స్థలములో ఉండి కోటాను కోట్ల దేవదూతలు ఆయన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గణాలు చేస్తూ ఉంటే సింహాసనం మీద కూర్చొని ఆ దేవుని ఆ పరలోకమంతా కూడా దేవుని మహిమతో నింపబడుతూ ఉంటే ఆ సింహాసనం మీద కూర్చొని ఆరాధన అంగీకరించే దేవుడు అక్కడ నుండి ఎవరు సమీపించరని తేజస్సులో నిలిచి ఉన్నాడు. ఆయన మహిమనే చూడలేరు, అసలు ఆయన ప్రభావమును చూడలేరు. అంత శక్తి, అంత ప్రభావము కోటి సూర్యుల కాంతుల కంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు. అలాంటి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చి శిష్యుల పాదాలను కడిగాడు ఆయన. ఆమేన్. ఒక బేషన్ తీసుకొని బేషన్లో నీళ్లు పోసుకొని టవల చుట్టుకొని కట్టుకొని ఆయన ఒక్కసారిగా ఆ పాదాలు కడిగి తుడుస్తూ వచ్చాడు. మరి నీకేది తగ్గింపు? ఆయన దేవాది దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది ఆయనలో ఉన్నటువంటి ప్రేమ అండి. నిన్ను ప్రేమిస్తేనేమో నువ్వు ప్రేమిస్తావు అంతవరకే, కానీ లేకపోతే నిన్ను ఎవరైనా ఒక మాట అంటే చాలిక వాళ్ళ మీద ద్వేషం, పగ, అసూయ ఇక సముద్రాలుగా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? అలాగున నీవు ఉండకూడదు. దేవుని సన్నిధానములో తగ్గించుకొని బ్రతుకుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన ప్రేమ అమరమైనటువంటి ప్రేమ, నిత్యమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ ఆయనది. అందుకనే ఈ మనుషుల యొక్క మనసులు, మనుషుల యొక్క ప్రేమను ఇదంతా కూడా చూచి నేను ఒక్క చరణం రాయడానికి ఈ పాటలో రాత్రి 2 గంటలయ్యింది. అమర ప్రేమతో నీవు నన్ను ప్రేమించినావే, కన్నీరు తుడిచిన దేవుడవు నీవే కదా ప్రభువా అని చెప్పి, నా తల్లి నా తండ్రి నీవే కదా అని చెప్పి నిత్యము అందుకే నిన్ను నేను ఆరాధన చేస్తాను. ఆమేన్. అమర ప్రేమతో నన్ను నీవు ప్రేమించినావే, కన్నీరు తుడచిన దేవుడవు నీవే కదా. అమర ప్రేమతో నన్ను నీవు ప్రేమించినావే, కన్నీరు తుడచిన దేవుడవు నీవే కదా. నా తల్లి తండ్రిగా నాతో నీ ఉంటివే, నా తల్లి తండ్రిగా నాతో నీ ఉంటివే, నిత్యము నిన్నే ఆరాధింతును నా ప్రభువా, నిత్యము నిన్నే ఆరాధింతును నా ప్రభువా. ఇహ పరమందున పాడాలి, నీవే దేవుడవు, ఇహ పరమందున నీవే దేవుడవు, ఇలలో నీకెవ్వరు సాటి లేరయ్యా. నీ మహోన్నతమైన మంచి మనసు
ధరణిలో ఎవ్వరికి లేనే లేదయ్యా. నీ మహోన్నతమైన మంచి మనసు ధరణిలో ఎవ్వరికి లేనే లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎలాంటి ప్రేమ అయింది? అమర ప్రేమ, మరణము లేని ప్రేమ, నిత్యమైనటువంటి ప్రేమ. మనుషుల ప్రేమను చూసి, మనుషుల యొక్క స్వార్థమైన ప్రేమను చూసి బాగా గమనించండి, ఎంతో బాధపడిపోయాను, ఎంతో వేదన చెందాను. అందుకని నీ ప్రేమ అమరమైనటువంటిదయ్యా, నీ ప్రేమ శాశ్వతమైనటువంటిది. అందుకని ఆయన వచ్చి ఎన్నోసార్లు మనం కన్నీళ్ళు విడుస్తూ ఉంటే, మనము బాధతో రగిలిపోతూ ఉంటే, ఏ దిక్కు లేక, ఏ పరిస్థితులు లేక కృంగిపోయి నలిగిపోతే దగ్గరకు వచ్చి కన్నీళ్లను తుడిచిన దేవుడు. ఆమేన్. ఆయన ఒక కన్న తల్లి తండ్రిలాగా మన జీవితంలో ఉండి ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలంటే తగ్గింపు జీవితం కలిగి నీవు జీవించాలి. హల్లెలూయా. మూడవదిగా జెబులూను ఎలాంటి వాడయ్యా అంటే మరణ భయం లేకోకుండా యుద్ధము చేసేవాడు. ఆమేన్. ఎలాంటి వాడండి? మరణ భయం యుద్ధములో పెడితే చాలు. న్యాయాధిపతులు 5:18 తర్వాత చదువుకోనండి, ఒకవేళ ఉంటే చదవండి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 8వ వాక్యం. త్వరగా. ఉందా మీ బైబిల్లో న్యాయాధిపతులు? నా బైబిల్లో ఉంది, మీ బైబిల్లో ఉంది లేదు అని చదవండి. 5:18 జెబులూనీయులు మరణ భయము లేక, అబ్బా అబ్బా ఏం తృణీకరించుకున్నారట? ప్రాణము తృణీకరించుకొనిన జనము. చాలు చాలు చాలమ్మా. ఇంకా జెబులూనీయులు ఎలాంటి వారు అంటమ్మా? ఇలా చూడు నా వైపు. ఎలాంటి వారు? ప్రాణమును తృణీకరించుకున్నటువంటి వారు, మరణ భయము లేకోకుండా యుద్ధమునకు సిద్ధపరచబడిన వారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. మరణ భయం, మరణ భయం, అందరికీ మరణ భయమే. కానీ జెబులూనీయులకు మాత్రం మరణ భయము లేదు. జెబులూన్, నువ్వు చచ్చిపోతావన్న భయం లేదా? నువ్వు మరణిస్తావన్న భయం లేదా? లేదు లేదు నాకు. ఎందుకు అని అంటే యుద్ధములో ఎక్కడైనా నిలబడితే ఓడిపోకోకుండా, నా జనములకు, నా ప్రజలు క్షేమంగా బ్రతకాలి అన్న ఉద్దేశముతో చూడండి తన ప్రాణాలను తృణీకరించుకొని, కత్తులు చేతబట్టుకొని, ఈటెలు చేతబట్టుకొని యుద్ధంలోనికి వెళ్ళి పోరాడుతూ వచ్చినటువంటి వారు. ఆమేన్. హల్లెలూయా. సంఘములో నార్త్ ఇండియాలో ఒక సేవకుని పట్టుకొని కొట్టి తీసుకొని వెళ్ళి జైల్లో పెడితేనట, ఆదివారం వచ్చేదట సంఘస్థులందరూ కూడా తన ప్రాణాలను తెగించి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఇలా కూర్చొని మందిరం పాటలు పాడి ప్రభుని స్తుతించి, ఇదిగో ఇక్కడ ఉంటే చంపేస్తాం, గన్నుతో కాల్చేస్తాం అని అంటే ఏమైనా చేసుకోండి అని చెప్పి, ఎందుకు ఇక్కడికి వచ్చారనంటే మా పాస్టర్ గారిని నిర్దాక్షిణ్యంగా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు మీరు, మాకు ఎవరు ఇక్కడ ఆరాధన జరిపించేది, అందుకని మేము ఇక్కడే ఆరాధన చేస్తామని వాళ్ళ ప్రాణాలను తెగించి తృణీకరించి పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆరాధన జరిపారంట విశ్వాసులు. గట్టి కొట్టండి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే వాళ్ళు చేసుకున్న అర్థం ఏంటంటే తన సేవకుడి కొరకు ప్రాణమైన అర్పించడానికి సిద్ధపరచబడినటువంటి వారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
ఎంతగా ప్రేమించారయ్యానంటే ప్రాణం పెట్టునంతగా సేవకుణ్ణి ప్రేమించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సేవకుల్ని ఏం చేస్తున్నారు విశ్వాసులు? అలా చూస్తారని నా వైపు. ప్రాణం పెట్టినంతగా వాళ్ళు ప్రేమించి ఆ ప్రాంతంలో సేవకుని అలాగున వాళ్ళు వెళ్ళి విడుదల కలిగించుకొని తీసుకొని వచ్చారండి. ప్రాణాలకు తెగించారు. కనుక ఈ రోజున సంఘక్షేమం కొరకు నీ ప్రాణమును తృణీకరించుదువుగాక. హల్లెలూయా. సంఘ అభివృద్ధి కొరకు ఈ రోజున విశ్వాసులు ఎలా బ్రతకాలనంటే ప్రాణ భయం లేకోకుండా యుద్ధము చేయాలి. ఎలా యుద్ధం చేయాలి? మోకరించి ప్రార్థననే యుద్ధమును ప్రారంభించాలి. విశ్వాసం అనే యుద్ధాన్ని ప్రారంభించాలి. పరిచర్య అనే యుద్ధాన్ని ప్రారంభించాలి. దేవుని యొక్క సన్నిధానములో ఎలా ఉండాలనంటే ప్రాణములను తృణీకరించుకొని ఈ పరిచర్యలో సహకారులుగా మార్చబడదురుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక చోట రాయబడి ఉంది, జెబూలూనీయులట కపటము లేకుండా యుద్ధమును జరిగించిరి. ఎలా చేశారంటండి? కపటమును లేకుండా యుద్ధము చేశారట. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 12:33 తర్వాత చదువుకుని ఇప్పుడే వద్దు, బాగా గమనించండి. జెబూలూనీయులు మనస్సునందు పొరపు లేకుండా యుద్ధమును వారు చేయగలిగినటువంటి వారు. కపటము లేకోకుండా వాళ్ళు దేవుని సన్నిధానములో యుద్ధాన్ని చేస్తూ వచ్చారు. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో నీ ఆత్మీయ జీవితాన్ని ఎదగనివ్వకుండా ఏది నిన్ను అడ్డగిస్తూ ఉందో దాంతోనే నువ్వు యుద్ధము చేయుదువుగాక. హల్లెలూయా. పరిశుద్ధతలో కొనసాగించబడనివ్వకుండా ఏదైతే సాతాను క్రియలు ఆటంకం కలుగు చేస్తున్నాయో నీ పరిశుద్ధతలో అభివృద్ధి చెందడానికి వాటితో నువ్వు పోరాడుదువుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మందిరానికి రానివ్వకుండా, మందిరం పరిచర్య చేయనీయకుండా ఏ సాతాను ఆత్మ నిన్ను ఇబ్బందులు పెడుతున్నదో, ఆటంకాన్ని కలుగు చేస్తున్నదో దానితో యుద్ధము చేసి ఈ పరిచర్యలో ముందుండే ఆ భాగ్యము నువ్వు సంపాదించుకుందువుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరానికి 10వ వంతు అనగా 10వ భాగము ఇవ్వకుండా నిన్ను పిసనారితనానికి నిన్ను తీసుకొని వెళుతూ ఉన్నదే, దేవుని యొక్క సన్నిధానములో ఆ భయం లేకుండా చేస్తూ ఉన్నదే. ఏం చేయాలి? నీవు ఆ దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి సహకరించకుండా ఉండడానికి ఏ సాతాను క్రియలు, ఏ సాతాను ఆత్మ నిన్ను ఆపివేసి ఉన్నదో వాటినన్నిటిని నువ్వు ఏం చేయాలి? జయించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మా మందిరానికి వస్తున్న విశ్వాసులు, ఒక కుటుంబం, ఒక అక్క, వాళ్ళ భర్త 50,000 ఇచ్చాడు. నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో, ప్రస్తుతానికి మళ్ళీ తర్వాత ఇస్తాను అని చెప్పి భార్యకి ఇస్తే ఆమె నా దగ్గరికి 50,000 తీసుకుని వచ్చి పెట్టింది. అన్నయ్య ఇది నీ దగ్గర పెట్టండి, నాకు అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతాను, ఇది మీ దగ్గర పెట్టండి అంటే 50,000 నా దగ్గర పెట్టాను. పెట్టి మందిరం పనులు నేను వాడిన తర్వాత ఆమెకు ఏదో అవసరం వచ్చింది. అన్న ఆ రోజున డబ్బులు అమ్మ తీసుకొచ్చి ఇస్తానమ్మ, కంగారు పడద్దని చెప్పేసి 2 రోజులు టైం అడిగి ఆ 50,000 తీసుకొని వచ్చి నేను ఆమె చేతిలో పెట్టాను. పెట్టిన వెంటనే ఆమె ఏమన్నదో తెలుసునా? నేను అడిగింది డబ్బులు నా ఇంట్లో ఖర్చు పెట్టడానికి కాదన్నయ్యా, మందిరం పనులు ప్రారంభించావు కదా మీరు, నా భర్త నా కోసం ఇచ్చిన ఈ 50,000 మందిరం కొరకు వాడండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. నేను భయపడుకుంటా, ఒరే నాయన నేను వాడాను కదా, పరిగెత్తి తీసుకొని వద్దామని చెప్పి కంగారు అక్కడ ఇక్కడ తీసుకొని వచ్చి ఆమె చేతిలో నేను పెడితే, కాదమ్మా భర్తకు చెప్పాలి కదా, భర్తకు చెప్పుకోకుండా ఇస్తే రేపు పొద్దున నీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోమని చెప్పాను కానీ నేను దేవుని మందిరానికి ఇవ్వమని చెప్పినానని అంటాడు కదా అని అంటే, నేను ఆల్రెడీగా మా ఆయనతో చెప్పాను. నేను ప్రైజ్ ది లార్డ్. మా ఆయనతో చెప్పానన్నా ఇది మందిరం కోసం ఉపయోగించండి అని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళారండి ఆ డబ్బునిచ్చేసి. ఆమేన్. భయం లేకోకుండా
దేవుని మందిరానికి ఇవ్వాలంటే, దేవుని పరిచర్యకి ఇవ్వాలనంటే మీరేమనుకుంటున్నారంటే ఇది సేవకుడికి ఇస్తున్నాం, వాళ్ళ కుటుంబానికి ఇస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు. నో నో నో, నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి, నువ్వు ఇచ్చే ప్రతి కానుక, నువ్వు ఇచ్చే ప్రతి దశంభాగము అది దేవునికి ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దశమ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుంటాండి అని ప్రభు చెప్పాడు కదా. ఇది మేము చెప్పిన వాగ్దానమా, మీరు చెప్పిన తీసుకున్నదా? ఎవరు చెప్పినటువంటి వాక్కు ఇది? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఇది ఇవ్వకుండా కొందరి మనసులను సాతానుడు కలవరం చేస్తాం. కొంతమంది ఇంకా ఇది ఇస్తే మేము ఎలా బ్రతకాలని ఇలా అనుకుంటారు. ఇది ఇవ్వకపోవడం వల్ల నువ్వు బ్రతకలేకపోతా ఉన్నావు. అర్థమవుతుందా? అది నువ్వు ఇవ్వకపోవడం వల్లనే నువ్వు నష్టపోతానే ఉన్నావు. అది దొంగిలిస్తూనే ఉన్నావు. అది దేవుని సన్నిధి, దేవుని సొమ్ము, అది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆజ్ఞాపించినటువంటి మాట అది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని జెబులూనీలు ఏం చేశారనంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణానికి తెగించి వాళ్ళు దేవుని సన్నిధానములో యుద్ధము చేశారు. మనం ఏం చేయాలంటే మన ప్రాణములను తృణీకరించి ప్రభు పరిచర్యలో ఆత్మల సంపాదన కోసమై దేవుని సంఘ అభివృద్ధి కొరకు దేవుని యొక్క సన్నిధానములో జీవించుదుముగాక. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పానండి నేను? 3 విషయాలు చెప్పాను. ఒకటి, నీతి బలులను చెల్లించారు. రెండవదిగా తగ్గింపు జీవితం కలిగి జీవించారు. మూడవదిగా మరణ భయము లేకోకుండా యుద్ధమును చేశారు జెబులూనీలు. నాలుగవదిగా ఏంటనంటే జెబులూనీల మధ్యలో ఆయన నివాసము చేశాడు. నాలుగవదిగా మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 12, 13 వాక్యాలలో రాయబడినటువంటి మాట. చదవండి ఆ మాటని నా ప్రేమైన దేవుని బిడ్డలారా. త్వర చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12, 13 వాక్యం. యోహాను చెర పట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలు అను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి అక్కడ ఏం చేశాడంటే ఆయన కాపురముండెను. హల్లెలూయా. నాలుగవదిగా జెబులూనీల మధ్యలో ఆయన నివాసము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నీతి బలులు చెల్లించాడు జెబులూను. తగ్గింపు జీవితం కలిగి జీవించాడు జెబులూను. మూడవదిగా భయము లేకుండా దేవుని సన్నిధిలో ప్రాణములను తెగించి యుద్ధములను చేసినటువంటి వాడు. నాలుగవదిగా ఈ 3 క్రియలు ఎప్పుడైతే వీళ్ళు చేశారో ప్రభు ఏం చేశాడంటే వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ఆయన నివాసము చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా. ఈ 3 కార్యాలు చేస్తే మీ ఇంటిలో ఆయన నివసించునుగాక, నీ ఉద్యోగములో సంచరించునుగాక, నీ చేతి పనిలో ఆయన అభివృద్ధి ఆశీర్వాదాన్ని కలిగించునుగాక, నీ పిల్లల చదువుల్లో గొప్ప ఉన్నతమైన స్థితిని కలిగించునుగాక, సంఘములో ఆయన సంచరించునుగాక, సముద్రమంత ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహింప చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీరు మా మధ్యలో సంచరించండి, ప్రభువా మా కుటుంబంలో సంచరించండి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతావో నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. మన దేవుడు అన్నీ కూడా ఎలా ఇచ్చేవాడు? ధారాళముగా అనుగ్రహింపజే దేవుడు, ధారాళముగా ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుగ్రహింపజేసేవాడు. అందుకనే జెబులూను ఏం చేశాడంటే సముద్రమంత ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాడు. ఈ రోజున ఆ సమృద్ధిని నీవు నీ పిల్లలు పొందుకొని వెళ్ళుదురుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి ప్రభు యొక్క సన్నిధానంలో ఒక చక్కటి తీర్మానము కలిగి ప్రార్థన చేద్దాం. ప్రభువా ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నోరు తెరవండి అమ్మా, మంచిగా మోకరించండి. మోకరించినటువంటి మీరు ప్రభు యొక్క సన్నిధానంలో
నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. జబులూన్ సముద్రమంత ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు. జబులూను ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను అనుభవిస్తూ ఉన్నవాడు. ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి. ఆ ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చింది. అది నువ్వు తీసుకొని ఈ రోజున నీ కుటుంబానికి నువ్వు వెళ్ళాలి. ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయి. అయ్యా, తలల కిందికి వేయద్దు, తల పైకెత్తో. నోరు తెరిచి ప్రార్థన చేయండి అమ్మా. ఎన్ని రోజులు 2025వ సంవత్సరంలో పొందిన దరిద్రత, 2025వ సంవత్సరంలో పొందుకున్న శాపం, అది నీ తల మీద ఉండకూడదు. అది నీ కుటుంబానికి తాకకూడదు. ఈ రోజున సమృద్ధితో నువ్వు దీవించబడదువు గాక. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రభుని స్తుతించండి. గట్టిగా గట్టిగా ప్రభుని స్తుతించు. జబులూను నీతి బలులను అర్పించాడు. నువ్వు ఏ బలులు చెల్లిస్తున్నావు? జబులూను తగ్గింపు జీవితం కలిగి జీవించాడు. జబులూను మరణ భయము లేకుండా యుద్ధములో పోరాడాడు. కపటము లేకుండా దేవుని మందిరములో, దేవుని పరిచర్యలో నువ్వు జీవించాలి. సేవకుడు కష్టపడుతూ ఉంటే, సేవకురాలు కష్టపడుతూ ఉంటే నీ అంతకు నువ్వు కలిగి ఉండడానికి సంఘము కాదో. ప్రాణాలను తృణీకరించారు. ప్రాణాలకు తెగించి మరణ భయము లేకుండా ఆ యుద్ధములో పోరాడారు వాళ్ళు. అందుకనే సముద్రం అంత ఆశీర్వాదం జబులూనుకు వచ్చేసేసింది. అందుకనే దేవుడు వాళ్ళ మధ్యలో సంచారము చేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే 2-3 కూడి నా నామమున స్మరణ చేయుదురో వారి మధ్యలో నేను సంచారము చేస్తాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మహిమ కలిగిన దేవానికి స్తోత్రం ప్రభువా. ఇంతవరకు మీద హస్సును నిలుపుకుని అమూల్యమైన మర్మాన్ని మీరు బయలుపరిచినందుకు స్తోత్రం. జబులోను ఆత్మీయతను మాకు బయలుపరిచినందుకు స్తోత్రం ప్రభువా. అందరూ మోకరిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయా, జబులోని ఏ విధంగా అయితే ధారాళంగా దయచేయి దేవునికి సమర్పణ బలులు అర్పించాడు, నీతి బలులు అర్పించాడు. నా తండ్రి, ధారాళముగా దయచేయి దేవుని దగ్గరికి మేము కూడా వచ్చాము. జబులోన్లాగా, జబులోను నఫ్తాలి, ఎందాక నువ్వు చీకటిలో కూర్చొని ఉంటావు. జబులోను నఫ్తాలి, ఎన్ని రోజులు అంధకారంలో కూర్చొని ఉంటావు. అంధకారంలో కూర్చున్న వారికి జబులోనులో ఒక వెలుగును ప్రకాశించినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంధకారంలో కూర్చొనబడిన జబులోను నఫ్తాలి ఏ విధంగా వెలుగైన యేసు వైపు చూచారో, చూచిన వారు ధారాళముగా ఏడ్చే యేసు ప్రభు వైపు చూచారో, ఈరోజు కూడా చీకటిలో కూర్చున్న నీ జీవితాన్ని, అంధకారంలో కూర్చొనబడిన నీ జీవితాన్ని, ఇదిగో ఈ రోజున కృంగిపోయిన మనస్సు కలిగి దేవుని సన్నిధిలోనికి వచ్చావా? కృంగిపోయిన మనసులో దేవుని సన్నిధిలో కూర్చున్నావా? ఈ రోజున ప్రభు నీ మీద ఉదయించబోతున్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభా, ధారాళముగా దయచేసి దేవా, నేను కూడా ఈనాడు నీతి బలులు అర్పిస్తానయ్యా. ధారాళముగా నీతి బలులు అర్పిస్తానయ్యా. నా చీకటి బ్రతుకును తొలగించండి అయ్యా. కృంగిపోయిన మనస్సును గెలవాడనై ఇదిగో నీ సన్నిధిలోనికి నేను వచ్చానయ్యా. తగ్గించుకే మనస్సు నేను కలిగి ఉండాలయ్యా. తగ్గించే మనస్సు కలిగి ఉండి అట్టి స్వభావము చేత మరణ భయము లేకుండా నీతి బలు నేను అర్పిస్తాను. మరణ భయము లేకుండా నీతి బలు అర్పిస్తానయ్యా. అయ్యా, మా మధ్యలో నివాసము చేయండి అయ్యా. గత సంవత్సరములో అయ్యా కన్నీళ్ళ చేత బ్రతికిన మా జీవితాలను నా తండ్రి మృదు మధురముగా మార్చడానికి అయ్యా మా మధ్యలో సంచరించండి. మా మధ్యలో నివాసము చేయండి అయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. సమృద్ధి, సముద్రమంతా సమృద్ధిని మాకు దయచేయండి అయ్యా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా.
సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ధనరాశులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాశులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆనందించద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. అందరూ చప్పలు కొడుతున్నారు, అందరూ ఉత్సాహంగా. ఈరోజు జబ్బులను గురించి ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఉత్సాహంగా ప్రార్థన చేద్దాం. ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాశులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమునకు నాకు. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసిదివే. శ్రేష్టమైనని వాగ్దానములతో శ్రమ
తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో ఆనందించనిలో అనుదినము కృప పొంది ఆరాధించదు నిన్నే అనంతగురులతో ఆనందించనిలో అనుదినము కృప పొంది ఆరాధించదు నిన్నే అనంతగురులతో ఆనందించనిలో అనుదినము కృప పొంది ఆరాధించదు నిన్నే అనంతగురులతో ఆనందించనిలో అనుదినము కృప పొంది ఆరాధించదు నిన్నే ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నీలో అనంతతులతో సజీవుడవైనా యేసయ్యా ఆశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితే సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో మహోన్నతుడ మహాగణుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మీ దాసును నిలుపుకున్నారయ్యా, స్తోత్రాలు. మీ దాసును నిలుపుకొని ఓ చక్కటి ఉపదేశాన్ని మాకు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. జబులోనులో ఉన్న ఆత్మీయతను ఈ బలిపీఠ ప్రార్థన మందిర బిడ్డలు నివాసము చేయాలని మా మధ్యలోనికి మీరు వచ్చినందుకు స్తోత్రాలు. మా ఆత్మీయతలో నీతి అనే బలులు మేము అర్పించాలని మీ దాసుల చేత చక్కగా మీరు మాట్లాడి నీతి అనే బలులు మేమెప్పుడు అర్పించడం ప్రారంభించామో మేము సమస్తములో ఆశీర్వదించబడదామని మాట్లాడుతూ వచ్చాం తండ్రి. మా ఆత్మీయ జీవితంలో తగ్గింపు కలిగిన మనసుతో నేను ఆరాధించాలని, ఆ విధానంగా మేము నిలవబడాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరణ భయం లేకుండా ఈ పరిచర్యలో మేము కూడా నిలబడాలని మరొకసారి మీ దాసుని ద్వారా మాకు బోధించినందుకు స్తోత్రాలు తండ్రి. ఇటు ఆశీర్వాదాలు మేము ఎప్పుడైతే వీటి ద్వారా నిలబడతామో మా మధ్యలో మీరు నివాసము చేస్తారని మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్న ప్రతి మాట మా ఆత్మీయ జీవితమునకు మేలుకరం ఆశీర్వాదకరముగా మీరు మారుస్తూ ఉన్నందుకు స్తుతి స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును మీరు మాకు దీవెనగా ఆశీర్వాదకరముగా మీరు మమ్మల్ని దీవించమని బలపరుచున్నారు. యేసు క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.